హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లారీ మామయ్య. హలో జున్ను, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? హాయ్ మామయ్య, ఐఎమ్ గుడ్. అరే జున్ను, ఈరోజు వినాయక చవితికి డే 3 రా. అవునా మామయ్య, అప్పుడే థర్డ్ డే కూడా వచ్చేసిందా? పిల్లలు, ఈరోజు మిల్క్ డెలివరీ ఉంది. ఈ లారీ చూసారా, గ్రీన్ కలర్ లారీ, మన ఫేవరెట్ లారీ ఇది. అరే జున్ను, నాకు డౌట్ రా, నీకు మిల్క్ స్పెల్లింగ్ తెలుసా? ఒకసారి చెప్పు. ఏంటి మామయ్య, నాతోనే ఆటలా? నాకు మిల్క్ స్పెల్లింగ్ కూడా రాదనుకుంటున్నా. MILK. లేరా జున్ను, ఏదో సరదాగా అడిగాను అంతే. సరేలే మామయ్య. ఓకే పిల్లలు, ఇప్పుడైతే మనము మిల్క్ ట్యాంకర్ని మన లారీతో కనెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా మనము స్టార్ట్ అయిపోదాం. అవును మామయ్య, ఎన్ని లీటర్స్ మిల్క్ ఏం చేసుకుంటారు అసలు? మనం ఈ మిల్క్ని డెలివరీ చేసిన తర్వాత ప్యాకెట్స్లోకి ఫిల్ చేసేసి అందరి ఇండ్లకి డెలివరీ చేస్తారు. దాంతో అందరూ టీ, కాఫీ అని అలా చేసుకొని తాగుతారు. అవునా మామ, అయితే ఇదేనా యాక్చువల్లీ స్టార్టింగ్ ప్రాసెస్? అవునరా జున్ను. పిల్లలు, మీరు కూడా మన జున్నుగాడ్ లాగా ఎంజాయ్ చేయాలనుకున్నా, ఇంకా మనం వెళ్తున్న దారిలో గణేష్ విగ్రహాలన్నీ చూడాలనుకున్నా, వెంటనే మీ మమ్మీకి చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన ఛానల్ని. అలా అయితే మన ఛానల్లో వీడియోస్ అసలుకి మిస్ కాలేరు. అరే జున్ను, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక గణేష్ వస్తారా, చూడు. సరే మామయ్య. అరే వా, సూపర్ ఉంది మామయ్య ఈ వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్పా మోరియా, ఆట లడ్డు కాలియా. హాహాహా, సూపర్ చెప్పావురా జున్ను. ఇంకా పిల్లలు, ఇంకా దారిలో ఇంకేమైనా వినాయకులు కనిపిస్తే మీకు ఇంకా మరియు నా జున్నుగాడికి చూపిస్తా. ఓకే పిల్లలు, తొందరగా వెళ్ళి ఈ మిల్క్ని డెలివర్ చేసేద్దాం మనం. ఓకే పిల్లలు, ఈ లారీ లోపల ఇంటీరియర్ చూడండి ఒకసారి ఎలా ఉందో. చూసారా ఎంత లగ్జరీ ఉందో? ఇది చాలా కాస్ట్లీ లారీ కదా, అందుకే చాలా లగ్జరీగా మెయింటైన్ చేస్తారు. అరే జున్ను, ఎలా ఉందిరా ఈ లారీ? సూపర్ ఉంది మామ, చాలా లగ్జరీ ఉంది. మామ ఇక్కడ చూడు మామ, ఎంత బాగుందో ఈ వినాయకుడు, సూపర్ ఉంది. నువ్వు చూడలేదు అనుకుంటా. ఓ అవునారా జున్ను, సారీ రా, నేను చూడలేకపోయా. ఇక్కడ చాలా కర్వింగ్ ఉంటుంది రోడ్, అందుకే నేను చూడలేకపోయాను. సో ఈ కర్వ్ ఉండే లొకేషన్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు. మనం ఎప్పుడైనా కానీ స్లోగా వెళ్ళాలి. పిల్లలు, మీ అందరికీ ఇంకా జున్నుగాడికి ఒక సర్ప్రైజ్. ఏంటి మామ ఆ సర్ప్రైజ్? చెప్పు తొందరగా. దారిలో ఖైరతాబాద్ వినాయకుడు చూపెట్టబోతున్నా. ఓ మై గాడ్, నిజమా మామయ్య? నాకు ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా ఇష్టం. అరే జిన్ను, నీలాగే మన పిల్లలందరికీ కూడా ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా ఇష్టం. అవును మామ, ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎవరికి నచ్చదు చెప్పు. ఇంకా పిల్లలు, మీకోసం నేను ఖైరతాబాద్ వినాయకుడు లొకేషన్కి తొందరగా తీసుకెళ్తా. అరే జున్ను, ఈ రోడ్డు కొంచెం ఖాళీగానే ఉంది, కొంచెం తొందరగా వెళ్ళిపోదాం మనం. కొంచెం స్పీడ్ పెంచుతా. సరే మామయ్య, రైట్. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు బ్రిడ్జ్ దిగాం కదా, కొంచెం స్లోగా వెళ్ళిపోదాం. ఎందుకు మామయ్య స్పీడ్గా వెళ్ళు. ఏ జున్ను, ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా, అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నా. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇన్ని లీటర్స్ మిల్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అరే ఏంటి మామయ్య, ఇలా అయిపోయింది మన లారీ సడన్గా మన లారీకి గేర్ బాక్స్ ఫెయిల్ అయిపోయిందిరా జున్ను. అవునా మామయ్య, ఇప్పుడు ఎలా మామయ్య? దగ్గరలో ఇక్కడ కూడా నాకు మెకానిక్ షాప్స్ కనిపిస్తలేవురా జున్ను. ఈ డెలివరీ చేసిన తర్వాతే లారీని తీసుకెళ్ళి మెకానిక్ షాప్లో ఇవ్వాలి. పర్లేదా మామ, మరి మన లారీ వెళ్తుంది కదా? ఆరో జున్ను వెళ్తుందిరా, కాకపోతే ఇక్కడ చూసావా ఇక్కడ ఎన్ని వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయాయో? మామ చూశాను. చూడండి పిల్లలు, మన లారీకి గేర్ బాక్స్ అనేది ఫెయిల్ అయిపోవడం వల్ల ఒక సైడ్ వెళ్ళేది ఇంకో సైడ్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా తిరిగింది. పిల్లలు, ఇంకా దగ్గరలోనే ఖైరతాబాద్ గణేష్ ఉంది. అవునా మామ, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా మామ, తొందరగా చూపించు మామ.
ఓకే రే జున్ను, పక్కనే ఉంది. అమ్మో బాబాయ్, ఎంత పెద్ద వినాయకుడో మామ, చాలా సూపర్ ఉంది, అందంగా ఉంది మామ. మరి ఖైరతాబాద్ గణేష్ అంటే ఏమనుకున్నావురా? చూసారా పిల్లలు, ఖైరతాబాద్ గణేష్ ఎంత బాగుందో. ఓకే రే జున్ను, మనం ఇప్పుడు వేరే స్టేట్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అయ్యయ్యో, చూసావారా జున్ను, వేరే స్టేట్లకి మనకు పర్మిట్ లేనందుకు ఆ బార్గెట్స్ చాలా స్ట్రాంగ్ ఉండిపోయాయి. అవునా మామ? ఓకే జున్ను, ఇంకా 1 కిలోమీటర్ ఉంది మనం డెలివరీ లొకేషన్. చాలా ఫాస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది మామ నాకు. దారిలో గణేష్లను చూస్తే తొందరగానే వచ్చినట్టు అనిపిస్తుందిరా మరి. అంతే అంటావా మామ? అంతేగా అంతేగా. ఓకే పిల్లలు, మీ నాని మామ ఇలాగే మంచి మంచి లారీ వీడియోస్తో వస్తాడు. మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.